ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పోడు భూముల సాగును అడ్డుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఫారెస్ట్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూరులో మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో పోడు భూముల సాగుకు లేని అడ్డంకులు ఇప్పుడు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు ప్రభుత్వ పనులను అడ్డుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. హరాస్మెంట్ అనేది జరుగుతున్నది. ఎవరు కూడా అమాయకు జోలికి మీరు వెళ్ళకూడదు. మీరేమైనా వెళ్ళదలుచుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ పోయి మీరు కంప్లీట్ చేయండి. కానీ పొజిషన్లో వెళ్ళేసి కందకాలు అవుతుందని భయభ్రాంతులకు గురి చేస్తే బాగుంటుందని చాలా క్లారిటీగా మనం చెప్పడం జరిగింది. ఇది నేను చేసే ప్రయత్నాన్ని తప్పకుండా అడ్డుకునే బాధ్యత నాది. నేను ప్రజల పక్షాన్ని ఆలోచిస్తా, యాక్ట్ ప్రకారం నేను ఆలోచిస్తా. ఇల్లీగల్ ఎవరైనా ఫారెస్ట్ వెళ్ళేసి అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో, నా ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులతో పాటు ఎవరైతే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎవరైతే ఓసీలు కావచ్చు, ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని ఎవరైనా డిస్టర్బ్ చేస్తామని బలవంతం చేస్తే మాత్రం చూస్తూ కూడా పరిస్థితి ఉండదు.